ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్లో ఫీల్డ్ సెట్ అండ్ బటన్ గురించి చెప్తాను. సో మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా, డేటా లిస్ట్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు బటన్, హెచ్టిఎంఎల్ బటన్ అండ్ ఫీల్డ్ సెట్. ఇది ఫీల్డ్ సెట్ అంటే ఇది అమ్మ. ఓకేనా, దీని గురించి తెలుసుకుందాం. ఓకే. సో నేను ఆల్రెడీగా నేను కోడింగ్ చేసి పెట్టాను కదా, దాని గురించి చెప్తాను. సో ఓకే ఓకే ఫస్ట్ వచ్చేసి బటన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఆన్లైన్లో చూద్దాం. వచ్చేసింది కదా. సో ఇక్కడి వరకు నేర్చుకున్నాం, అప్లోడ్ వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బటన్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా. ఓకే, బటన్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇన్పుట్ టైప్, ఇక్కడ టెక్స్ట్ బదులు సబ్మిట్ అని ఇవ్వాలి. సబ్మిట్ అని ఇస్తే చాలు. ఓకేనా. వ్యా వాల్యూ ఇవ్వాలమ్మా. వాల్యూ వచ్చేసి సేవ్. ఏమే వాల్యూ వచ్చేసి సేవ్. ఇప్పుడు దీన్ని మనం ఆన్లైన్లో చూద్దాం. వచ్చేసింది కింద. సో మీరు గమనిస్తే సేవ్ బటన్, సేవ్ వచ్చేసింది. ఓకేనా. ఇది నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ బటన్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే రీసెట్ అంటే ఏమి అంటే, ఇక్కడ మనం ఏదైనా ఎంటర్ చేసామనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ప్రేమ్ కుమార్ పాస్వర్డ్, తర్వాత మెయిల్, ఇక్కడ ఇలా చేసి మనము ఇలా చేసి సేవ్ అని కొట్టేస్తాం. కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. అది సేవ్ అనే ఫైల్ ఎక్కడ వెళ్తుంది? పిహెచ్పి ఫైల్లోకి వెళ్తుంది, బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు రీసెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇదే ఇలా ఉంచుతాం. సో ఇది అనుకుందాము. సో ఇక్కడ నెక్స్ట్ ఇన్పుట్ టైప్, ఇక్కడ రీసెట్ అని ఇవ్వాలి. రీసెట్ అని ఇస్తే చాలు. రీసెట్ అని ఇచ్చి ఇక్కడ మనం ఇక్కడ మనం రీసెట్ అయిపోయిందా? ఓకేనా. ఇప్పుడు మనం ఏదన్నా ఇక్కడ రాసుకున్నాం, ప్రేమ్ ఇది రీసెట్ చేయాలి. రీసెట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే చాలు, రీసెట్ అయిపోతుంది. ఓకేనా. ఇది ఇన్పుట్ టైప్ సబ్మిట్ అయిపోయింది, రీసెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే నెక్స్ట్ వచ్చేసి ఒక ఇమేజ్ని బటన్ రూపంలో కూడా వాడుకోవచ్చు. అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఇన్పుట్ టైప్, ఇక్కడ ఇమేజ్ అని ఇమేజ్, ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్సిలో మనము ఇక్కడ ఒకటి తీసుకున్నాను. నేను ఒకటి సేవ్ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఒకటి సేవ్ చేసుకున్నాను. దీన్ని మనం పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఆన్లైన్. సో పెద్దగా వచ్చింది, మీరు గమనిస్తే పెద్దగా వచ్చింది. ఓకేనా. మనం దీన్ని చిన్నగా చేయాలంటే ఏం చేయాలి? హైట్ విడ్త్ తగ్గియాలి. సో విడ్త్ వచ్చేసి 20 పిక్సెల్, హైట్ వచ్చేసి 20 పిక్సెల్స్ వచ్చేసిందా? ఓకేనా. ఇది బటన్ కూడా యూస్ అవుతుంది అన్నమాట. చూడండి, మీరు హ్యాండ్ సింబల్ వచ్చింది, ఇక్కడ అంతా కర్సర్ సింబల్ వచ్చింది, ఇక్కడ మాత్రం హ్యాండ్ సింబల్ వచ్చింది. అంటే ఈ ఇమేజ్ని కూడా మనం బటన్గా యూస్ చేయొచ్చు. ఇది ఒక టైప్ అనమాట. సో ఇది ఎక్స్ట్రా అనమాట, మీకు తెలియాలని చెప్తున్నా. ఇదంతా జావా స్క్రిప్ట్లో యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫీల్డ్ సెట్. ఓకేనా. ఫీల్డ్ సెట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో ఫీల్డ్ సెట్ చేసే ముందు మనకి ఫామ్ అనే ట్యాగ్ ఉంది కదా. ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఫీల్డ్ సెట్ అని ఇవ్వాలి. ఫీల్డ్ సెట్ ఇచ్చాను కదా. ఈ ఫీల్డ్ సెట్ అనేది ఫామ్కి బయట ఉండాలి. అంటే ఈ ఫీల్డ్ సెట్ మధ్యలో ఉండాలి. సో దాన్ని నేను ఆల్ట్ పట్టుకొని డౌన్ యారో క్లిక్ చేస్తున్నా. ఆల్ట్, సో కిందికి వస్తుంది. ఆల్ట్, సో ఫామ్ లోపలే పెట్టాలి. పెట్టాక ఇక్కడ లైవ్ చూద్దాం. ఓకేనా. ఫీల్డ్ సెట్ అని ఇచ్చాం కదా. ఓకే, లైవ్ చూద్దాం. సో గో లైవ్ అని కొట్టేస్తున్నాను. సో ఈ బార్డర్ వచ్చేసింది కదా. దీన్ని ఫీల్డ్ సెట్ అంట. ఓకేనా. ఇది ఒక ట్యాగ్ అనమాట, ఫీల్డ్ సెట్. ఇప్పుడు ఇక్కడ
పర్సనల్ డీటెయిల్స్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అది హెడ్డింగ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. ఎలా అంటే ఇక్కడ ఈ ఫీల్డ్ సెట్ కింద ఏం చేయాలంటే లెజెండ్ లెజెండ్ అని లెజెండ్ అని ఇచ్చి ఎంటర్ అని కొట్టి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం వచ్చేసిందా. సో దీన్ని లెజెండ్ అంటారు. ఓకేనా, దీన్ని ఫీల్డ్ సెట్ అంటారు. ఈ మొత్తాన్ని ఫీల్డ్ సెట్ అంటారు. ఈ ఫీల్డ్ సెట్లో ఇది ఒకటి పర్సనల్ డీటెయిల్స్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.